స్వాతంత్ర సమరయోధులు కామ్రేడ్ రావి నారాయణరెడ్డి జాతీయ పురస్కారం ఈ ఏడాది సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ప్రదానం చేయనున్నట్లు తెలిపారు అమరవీరుల స్మారక ట్రస్ట్ అధ్యక్షులు చాడ వెంకట్రెడ్డి, కార్యదర్శి కందిమల్ల ప్రతాప్. తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన వారిని స్మరించుకుంటూ పురస్కారాలు అందిస్తున్నామన్నారు. మగ్దూమ్ భవన్లో అవార్డు కార్యక్రమం వివరాలను ప్రకటించారు చాడ వెంకట్రెడ్డి. ఫిబ్రవరి 2న బంజారాహిల్స్లోని రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో సీఎం చేతుల మీదుగా సుదర్శన్ రెడ్డికి అవార్డును ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ప్రతాప్ గారు గత త్యాగాల గురించి, పోరాట చరిత్ర గురించి, ఆనాడు నిజాం నిరంకుశ పాలన అంతమొందించడానికి ఎలాంటి త్యాగాలు చేశారో వారు వివరించారు. అందులో రావినారెడ్డి గారి కృషి అమోఘమైనటువంటి విషయం చెప్పనక్కర్లేదు, అందరూ గుర్తు చేసుకుంటారు. కాబట్టి రావినారెడ్డి జాతీయ అవార్డు పురస్కార ఉత్సవం సంబంధించి 12వ తారీఖున 3 గంటలకి ముఖ్యమంత్రి గారు చెప్పిన మీదుగా ఈ జస్టిస్ పి సుదర్శన్ రెడ్డి ఆయన కూడా అనేక తీర్పులు ఇచ్చారు. ఒక రకంగా ఆయన తీర్పులు మహిళ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు వారికి రావణ్ రెడ్డి గారి స్మారక ఆయన అవార్డు, జాతీయ అవార్డు ఇవ్వడానికి నిర్ణయించబడింది. వాడు దాన్ని ఆ రోజు ప్రదానం చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా వాటి దానికి ప్రజలందరూ కూడా స్వాతంత్ర సమరయోధుల ప్రధాన ఆనాటి పోరాట యోధుల కుటుంబాల నుంచి కూడా, అలాగే మేధావులు విజ్ఞులందరూ కూడా ఆ సభను చేపట్టి